హాయ్. హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ యూజువల్లీ 40 to 50 lakhs డౌన్ పేమెంట్ రెడీగా ఉండాలి అండ్ ఈఎంఐలు ఆల్మోస్ట్ ఇమీడియట్లీ స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఏఎస్బిఎల్ లాఫ్ట్ లో 3 BHK జస్ట్ 10 lakhs డౌన్ పేమెంట్ తో బుక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లో కూడా పే చేయొచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేజ్ లో కూడా ఏఎస్బిఎల్ మీకు ఎవ్రీ మంత్ 85,000 వరకు ఇస్తారు టిల్ డిసెంబర్ 2026. సో ప్రీ ఈఎంఐ బర్డెన్ కొంచెం మేనేజ్ అవుతుంది, ఈఎంఐ ప్రెషర్ కూడా తగ్గుతుంది. కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 100 బుకింగ్స్ కి మాత్రమే అవైలబుల్. మోర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని చెక్ చేయండి. సర్ప్రైజ్! బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు శ్రీనివాస్. One, two, three. Happy birthday! థ్యాంక్ యూ. అదేంటి మీది ఎర్రగా ఉంది, నాది నీలంగా ఉంది? మా ఆయన ఎర్ర పుష్పం, మీ ఆయన నీలం పుష్పం. ఇదవుద్ది కొండేరు పుష్పం. అద్దంలో చూసుకోమంది మీ మొహాలు కాదు ఇది. అమ్మని భోగేశ్వరం, నీది మామూలు బుర్ర కాదురా. మూడు గ్లాసులేంటే ఎవరికి మూడింది? ఎవరికేంటే మీ బావకే. మూడు బావకేనా? ఒకటి కలిపి పట్టుకెళ్తే ఒప్పుకుంటాడా? 100 డౌట్లు అడుగుతాడు. అందుకని మీ బావతో పాటు మనం కూడా తాగుదాం. తాగి పాడెక్కుదామా? ఒసే లో వోల్టేజ్, ఇందులో మందు కలిపిన గ్లాసు ఇది. మీ బావ దీన్నే తాగుతాడు. బావైన కర్ర కట్టిన బర్రె పెట్టింది తినడానికి ఇదే తాగుతాడంటున్నావు. అయినా బాబా చెప్పాడు కదా, ఈ మందు ఎవరి కోసం తయారు చేస్తే వాళ్ళ మీద పని చేస్తుందని. నువ్వు కానీ తాగెత్తే ఏమవుద్ది? పని చేయదు. ఇది టీ మందేనే, మిల్ మేకర్. ఏంటే తలుగుతుంది, వాయిస్ రావట్లేదు? ఏం లేదు, డోస్ కరెక్ట్ గా వేసావా? ఒక స్పూన్ ఎక్కువేసా, స్పాన్ ఉంటుందని. అక్క, కోడి చికెన్ షాప్ ముందుకెళ్ళి చిక్రీ చిక్రీ స్టెప్ ఎత్తే ఏమవుద్ది? బాయిల్ వాటర్లో ఈత కొట్టి ఈకలు పీకించుకుని కొక్కానికి వేలాడిద్ది. ర్యాట్ క్యాట్ ముందుకెళ్ళి బ్యాట్ స్టెప్ ఎత్తే ఏమవుద్ది? ర్యాట్కి ఫ్యాట్ ఎక్కువైందని బ్యాట్తో ఒక్కటిచ్చి మింగేసి మూతుడు చేసుకుంటది. అన్నీ తెలిసి వేటగాడి ముందు ఆటలాడడం అవసరమా అక్క? నువ్వు పొరపాటు పడుతున్నావు. వేటగాడి కాదు, వేటగత్తె, వేటగత్తె. నీకు అలా అర్థమైందా? నువ్వు చెప్పిందని అర్థం అది కాదా? ఏదైతే ఏముందిలే, ఇప్పుడు ఏం చేద్దాం? త్రికరణ శుద్ధితో వశీకరణాన్ని ప్రయోగించి మగజాతి మదాన్ని అధఃపాతాళానికి అనగదొక్కవలే, ఆడపెత్తనానికి విత్తనం వేయవలే. ఎంత మంచి డైలాగ్ కొడితే వెజిటేబుల్ ఫ్రూట్లో సొత్తావంటే? ఎతనం పెత్తనం అంటే సత్తనం అన్నట్టు వినపడుతుంటేను
చిన్నప్పుడు ఛందస్సు చదువుకోవంటే సందులో అమ్మడి తిరిగి ఆడుకున్నావు. అందుకే నీకు ఈ డైలాగ్ అర్థం కాలేదు. పద. అమ్మయ్యా, బావ పడుకున్నాడే. మనం లేపుదాం. మందు మీద ఉన్నోడిని మంచం మీద ఉన్నోడిని గెలుక్కోకూడదే. దగ్గరికి వెళ్తే దోలు తీర్చేస్తారు. పద, వెళ్ళి మళ్ళీ తర్వాత వద్దాం. కెలక్కుండా లేపితే ఎలా? ఇక్కడ లేదు, ఎక్కడుందబ్బా? ఐడియా నెంబర్ 1. సమ్మర్కి చెమటలు పట్టి సటుక్కులు లేస్తాడు. వేసాకాలంలో కూడా ఏ నీళ్ళతో స్నానం చేసే బ్యాచ్ అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఐడియా నెంబర్ 2. కిరణాలు కళ్ళ మీద పడి ఉలిక్కి పడి లేస్తాడు. ఇంకా ఐడియా లేకు, పరుపు కింద దూరేసేలో ఉన్నాడు. ఇంకా లాభం లేదు, వజ్రాయుధం వాడాల్సిందే. ఏం కూర వండుతున్నారు? నీ ఎంకమ్మ ఎర్రకారం తెల్ల ఎలుగుబంట్ల ఎందుకు ఎలా అరుతున్నావు? హలో సీన్ గారు, మీ ఇంట్లో కుక్కర్ గానీ పేలిందేటండి? విజిల్ సౌండ్ వచ్చింది. సౌండ్ కుక్కర్ది కాదు, మా ఆవిడది. విజిల్ ముందుకు వదపోయి రివర్స్ లో మింగేసిందిలే. ఓహో అవునా, ఓకే సార్. పని లేనప్పుడు కూడా ప్రశాంతంగా కాసేపు పడుకోనివ్వానే, ఎందుకు అలా అరిసావు? అర్ధరాత్రి వరకు పనిచేసి అలసిపోయి వచ్చి పడుకున్నారు కదా. ఈ జ్యూస్ తాగి పడుకుంటే వంటికి పట్టి బలం వస్తుందని ఫ్రెష్ గా చేసి తెచ్చా. ఏం చూసిది? పుచ్చ జ్యూస్. పాచి మొహంతో పుచ్చ చూసేంటే పిచ్చమొహమా? పరగడుపునే పళ్ళరసాలు తాగితే ఒంట్లో ఉన్న కుళ్ళు పోతుందని వంతెన సూర్యనారాయణ గారు చెప్పారు. ఏ వంతెన మీద నిలబడి చెప్పారు? వంతెన సూర్యనారాయణరావు గారు కాదే, మంతెన సత్యనారాయణ గారు. ఆయనే ఆయన చెప్తే నిజమై ఉంటది. 3 గ్లాసులు తాగమని చెప్పారా మంతెన సత్యనారాయణ గారు? కాదు, ముగ్గురిని తాగమని చెప్పారు. ఆయన చెప్తే నిజమై ఉంటది. అమ్మో, ఇది నాది. ఏంటి దాంట్లో స్పెషల్? ఈ పుచ్చకాయ జ్యూస్ లో పిక్కలు లేవు. వీటిలో ఉన్నాయా? ఉన్నాయేమో అని తాగేటప్పుడు అడ్డొస్తే సిరాగ్గా ఉంటది బా. అది అక్కడ పెట్టు. పెట్టా చూస్తాబట్టి పెట్టు. పిక్కలున్నది మీ అక్క కొత్తే దానికి సరిగ్గా ఉండదా? ఉండదు, నాకే ఉండదు. నాకుంటది. పిక్కలు నవలేసి నీ పళ్ళు ఇరిగిపోతే ఫోటోలో పక్కపక్క నవ్వగలవా? అయితే ఏం చేద్దాం? ఏం చేద్దామంటే, అయినా వీటిని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటో అది? చిన్నప్పుడు భాస్కర్రావు, భాగ్యం మీ బావ అంటే నేను, మేము ముగ్గురం కలిసి ఆడిన బాదం పాలాట గుర్తొస్తుంది. పాలు తాగుతారు కదా, పాలతో ఆడుకుంటారా? ఆడాల్సి వచ్చింది.
చిన్నప్పుడు అట్లా ఇప్పుడు ఎందుకు? ముందు ఈ జ్యూస్ తాగండి. అక్కడ పెట్టా. చిన్నప్పుడు ఆటలంటే అంత సీపుగా కనబడుతున్నాయా? దానికి ఏదో డౌట్ వచ్చింది, క్లియర్ చేయాలి కదా. క్లియర్ చేసాక తాగేస్తారు కదా. తాగేస్తావా? తాగేస్తాం. సరే క్లియర్ చేయండి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పాస్బెల్లో పప్పలు కొనుక్కోవడానికి మా అమ్మ నాకు ₹1 ఇచ్చేది. పాస్ బెల్లా? మా స్కూల్లో ఇంటర్వెల్ పాస్బెల్ అనే అంటాం. తర్వాత ఏం జరిగిందో చెప్తే వింటాం. జ్యూస్ తాగాలి. అసలు ఈ జ్యూస్ గోలేంటే? బాల్య స్మృతులు స్మరించుకుంటుంటే మీ స్మృతిలో అయ్యేసరికి మృతిలో ఎలా ఉన్నాం? త్వరగా చెప్పండి. నాకు మా అమ్మ ఇచ్చినట్టే భాస్కర్రావు వాళ్ళ అమ్మ ₹1, భాగ్యానికి వాళ్ళ అమ్మ ₹1 ఇచ్చేది. మేము ముగ్గురం కలిసి పాస్బెల్లో బాదం పాలు తాగడానికి వెళ్ళేవాళ్ళం. అదేంటో ఎప్పుడు బాదం పాలల్లో బాదం పప్పులు భాస్కర్రావు గడికి వచ్చి అది చూసి భాగ్యం బాధపడేది. వెంటనే నాలోని మానవతాభావాలు బయటకు వచ్చేవి. వచ్చి 3 గ్లాసులు తీసుకుని ఇలా వరుసగా పెట్టి పెట్టి ఇలా 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 మార్చేసేవాడిని. ఇప్పుడు చెప్పండి, బాదం పప్పులు ఎందులో ఉన్నాయి? నాకు ఈ జ్యూస్ వద్దు, దెబ్బ వద్దు, నేను వెళ్ళిపోతాను. ఆగవే, వెళ్ళిపోతే జ్యూస్ వేస్ట్ అయిపోయిద్ది. ఏ వదలవే, దున్నపోతూ కొట్టుకొని మధ్యలో నక్కను తొక్కేసినట్టు నాకెందుకు ఈ దరిద్రం? ఇది ఎందుకు కంగారు పడుతుంది? బా, నువ్వు అపరిచితుల్లో రామాంజలంగా అమాయకంగా నటిస్తున్నావు బా. పరగడుపునే పళ్ళ రసం తాగితే పొట్లో ఉన్న కుళ్ళు పోద్దని మంత్రి సత్యనారాయణ గారు చెప్పారే. చెప్తే మీ ఇద్దరు తాగండి, కుళ్ళు బొత్తు సచ్చినాలారా. ఇదిగో ఆ తాగపోతే నేను తాగని చెప్తున్నా. ఏం కాదు, తాగవే. ఇది అందరి మీద పనిచేయదని బాబా చెప్పారు కదా. బాబా కాదు, మంత్రి సత్యనారాయణ గారు. ఆయనేరా బాబా, ఆయనే. ఆయన అసలు అందరి ఆరోగ్యం గురించి చాలా బాగా ఆలోచిస్తారు. ఇదిగో తాగండి. చూస్తారేంటి? తాగండి అమ్మా, ఆరోగ్యవంతులు అవుతారు. తాగండి రా, తాగండి అంతే. ఇది నేను తాగుతా. తాగండి, మీరు కలిపిందే కదా, తాగేయండి. ఏంటి స్టిక్కరు అనేసేవా? చెప్తాను. బాగా అయింది. స్టిక్కర్ లేదు. పుల్ల మార్కే కుళ్ళు పొట్లో కలిసిపోద్ది. అవును, కలిసిపోద్ది. కక్కేస్తే జ్యూస్ వేస్ట్ అయిపోద్ది కదా. వేస్ట్ అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. పరగడుపునే పళ్ళ పొట్లో ఉంటే మంచిదే. చేస్తుంది. ఏటగాడి దగ్గరికి వెళ్ళి ఎర్రిగంతలు అయ్యకి అని ఎలకకి చెప్పినట్టు చెప్పా, ఇన్నావా? ఏంటి మందు బయటికి రావట్లేదు? బాడీలో మిక్స్ అయిపోయి ఉంటది. పోనీలే, ఆ బాబాకి పెళ్ళాల తెలివితేటల గురించి తెలుసు అనుకుంటా. దురదృష్టవశాత్తు మేం తాగేసినా ఏం కాకూడదని దూరదృష్టితో ఆలోచించాడు. బాబాగాడు దూరదృష్టితో ఆలోచిస్తే బావగాడు ఇంకా దూరం వెళ్ళి ఆలోచించాడే. ఏంటే ఎప్పుడు చూడు ఏదో బ్లాంక్ ఫేస్ వేసుకొని చూస్తా ఉంటావు. లోపలికి వెళ్ళిన మందు ఏమవుద్దా అని. ఏమవుద్ది? జ్యూస్ తో పాటు బ్లడ్ లో కలిసిపోద్ది. అదే నా టెన్షన్ కూడా.
తాగిందని నేను బానే ఉన్నా, నువ్వెందుకు అడ్డదిడ్డంగా వాగుతున్నావు? కుమారి కుమారి ఏంటి మీ బావగొంతనగానే వాళ్ళంతా పులకరించిపోతుంది? పులకరించుకోవడం కాదే, పలకల మోహన్ దాన్న మందు పని చేసేస్తుంది. ఇది ఇప్పుడు ఏదో ఒసేయ్ ఆలోచిస్తాను. కుమారి అదే ప్రత్యక్ష దేవు, నా ముగుడి నా భగవంతుడు, నా ముగుడి నా భగవంతుడు. ఏమవుద్దో. ఒసేయ్ కుమారి వచ్చేసానండి. ఏమైంది? చీమలు పాకుతున్నాయా? లేదండి, మీ గొంతు వింటుంటే పాంబూరిన్న తాచుపాముల తల తిరుగుతుంది. మిమ్మల్ని ముట్టుకుంటే కట్టెల మీద కాలుతున్నా పీనుగా కాదండి, కట్టెల మీద కాలుతున్న మొక్కజొన్న పొత్తులా ఒళ్ళంతా చిటిపడి 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 ఆడిపోతుంది. నాకన్నా అంటువ్యాధులు ఉన్నాయంటుందా? ఎందుకు బా యాక్టింగ్ చేస్తావు? మీ పిలుపులో ఏదో మత్తుంది, మీ టచ్ లో ఏదో శక్తి ఉంది. మీకోసం చచ్చిపోవాలనిపిస్తుంది, మీరు అడిగితే ఎవరినైనా చంపేయాలనిపిస్తుంది. నాకేమవుతుంది? ఎండాకాలం కదా, ఏడు చేసి ఉంటది. అది కాదండి, మీరు ఆజ్ఞాపించండి, శిరస్సు తగిన శిరస వహించేస్తాను. అయితే నా ఎక్స్తో ఎక్కడికైనా వెళ్ళా? నేను బ్యాగ్ సర్దనా? పెళ్లికి ముందు ఫ్రెండ్స్తో విచ్చలవిడిగా పార్టీలు చేసుకునేవాడిని. పెళ్ళి అయ్యాక మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడు పార్టీ చేసుకోమన్నావు. 5 ఏళ్ళు అయింది. అపచారము. ఇప్పుడు చేసుకోనా? నేను టెర్రస్ పైన టేబుల్స్ ఎత్తా, స్టఫ్ కి స్టార్టర్స్ చేస్తా, ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబ్స్ పెడతా, పార్టీ అయ్యాక అన్ని క్లీన్ చేసేస్తా. లైన్లోకి వచ్చేసింది. ఇదేంటి ఇష్టం లేనట్టు చూస్తుంది? మీకు సిరగ్గా ఉందా? చదవమంటారా? అక్క, ఎవరే నీకు అక్క? అక్క చెక్క అరటి పండు తొక్క. నేను నీకు అక్కని కాదు, నా భర్తకి బానిసని. బా దీనేం చేస్తావు బా? మొత్తం నా చేతిలోనే ఉంది ఈ బాలిక. ఆశం పాశం ఈ బాలిక నా వశం. వసం 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 వసం. బాలిక తప్పుకోయిక. తరువాత ఉంది అసలైన స్టోరీ. అంతా అమరీష్ పూరి. పూరి పూరి పూరి. అక్క, రాజకుమారి. నా కొలీగ్స్తో ఔటింగ్కి వెళ్తున్నా. ఔటింగ్ కా? అసలు ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నువ్వు సినిమాకి ఎందుకు రావట్లేదు నాతో? నీకు ఆల్రెడీ చెప్పా కదరా మా వాళ్ళతో ఔటింగ్కి వెళ్తున్నా అని. వాళ్ళకి నో చెప్పొచ్చు కదే. వాళ్ళు ఇంపార్టెంటా నేను ఇంపార్టెంటా? నేను వాళ్ళకి నో చెప్పలేనురా. ఎందుకే? ఎందుకంటే నాకు మొహమాటం. అంటే ఇప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్ కదా, పడుంటావు, అర్థం చేసుకుంటావు. వాళ్ళంటే ఫ్రెండ్స్, వద్దు కాదు అంటే ఏమైనా అనుకుంటారేమోనని.